తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైల్లోనే పట్టి రాష్ట్రంలో పార్టీ లేకుండా చేయాలని ముఖ్యమంత్రి జగన్ కుట్రలు చేస్తున్నాడని ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ అన్నారు. పొన్నూరు పట్టణంలో సామూహిక దీక్ష ప్రారంభించి మాట్లాడారు. మాజీ మున్సిపల్ చైర్మన్ సజ్జా హేమలత, డీవీసీ హాస్పిటల్ చైర్మన్ జ్యోతిర్మయ్తో పాటు తెదేపా శ్రేణులు పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా ఈ డయాస్ ముందు ఎవరు ఉండొద్దండి. దయచేసి మన ఎమ్మెల్యే గారు, మన నాయకులు విడుదల చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే. విడుదల చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే. ఈ టెంట్ ముందు ఉన్న వాళ్ళందరూ మన కార్యకర్తలు, మరి ముఖ్యంగా మన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పక్కకు రావాల్సిందే కోరుచున్నాం. టెంట్ ముందు ఎవరు ఉండొద్దండి దయచేసి. కరుణరాజన్న పక్కకు రావాలి. ఉన్నాయి సార్, ఏం చెప్పండి. దయచేసి పక్కకు రావాలండి ప్రతి ఒక్కళ్ళు. ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది, రేపు 2024 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ 175కి 175 సీట్లు గెలవబోతుంది అని చెప్పి సి ఓటర్ సర్వే దగ్గర నుంచి అనేక సర్వేలు ఈరోజు చెప్పడంతో వైసీపీ పార్టీ కంగుతింది. ఈ తరుణంలో ఏదో ఒకటి చెయ్యాలి, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ కక్ష సాధింపుతో అయినా సరే జైల్లో పెడితే వాళ్ళ క్యాడర్ అంతా కూడా చల్లా చెదురు అయిపోతుంది, వాళ్ళందరూ కూడా మానసికంగా కుంగిపోతారు అనే ఒక తప్పుడు ఆలోచనతో ఈరోజు అక్రమ అరెస్టు చేయడం జరిగింది. కనీసం Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి, ఎన్ఎస్జీ ప్రొటెక్టీ అయిన వారిని కనీసం వేడినీళ్లు కూడా ఇవ్వకుండా ఈరోజు హింస పెడుతున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికి ఒకటే చెప్తున్నా, ఇది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పి బంగారు పథకాలు తీసుకోవడంతో పాటు అభినందన పత్రం ఇదే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 31 క్రిమినల్ కేసులు ఉన్న ఈ వ్యక్తి 409 కేసులు 3 ఉన్నాయని, ఆ 409 కేసు మా నాయకుడి మీద కూడా ఆ మచ్చ వెయ్యాలి అని చెప్పి చూసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా మీ సొంతూరైన ఇడుపుల పాయలో కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పి IIIT సంబంధిత ఎవరైతే ప్రిన్సిపల్స్ ఉన్నారో వాళ్ళందరూ మీకు లెటర్ రాసిన పత్రం ఇది మీ గవర్నమెంట్ కి. అదేవిధంగా కేబినెట్ ఆమోదం జరగలేదు అని చెప్తున్నారు. కేబినెట్ ఆమోదంతోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందనే దాని మీద ప్రూఫ్ అండి. అదేవిధంగా సిమెన్స్ అసలు సంబంధం లేదు అని చెప్పారు. మాకెందుకు సంబంధం లేదు అని చెప్పి నిన్న సుమన్ బోస్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడమే కాకుండా వైసీపీని ఒక దుమ్ము దులపడమే కాకుండా ఈ రోజు ఆ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సంతోష్ సావంత్ వారి యొక్క అగ్రిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయండి. వారు చేసుకునే అగ్రిమెంట్ కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, అందులో మేము అరెస్ట్ చేస్తామని. ఏ ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేని ఇన్నర్ రింగ్ రోడ్డుని తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ హైకోర్టుకు సంబంధించిన పత్రాలండి. అక్కడ ఏ అవకతవకలు జరగలేదు అమరావతిలో అని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పిన పత్రాలండి ఇది. అదేవిధంగా డిజైన్ టెక్ వాళ్ళు సిబిఐకి సమర్పించిన పత్రం అండి ఇది. ఏ రోజు అధికారులు సంతకం పెడితే వాళ్ళకి ఎంత వచ్చినాయో, ఎందుకు తీసుకున్నారో, ఏమి ఇంప్లిమెంట్ చేసి తీసుకున్నారో ఇది మొత్తం సిబిఐకి వాళ్ళు ఇచ్చిన పత్రం అండి. ఇకపోతే ఇది రిమాండ్ రిపోర్ట్ అండి. ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఒక చోట 149 కోట్లు అన్నారు, ఒక చోట ఏమో 270 కోట్లు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకో పేజీలో అయితే అసలు మాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారికి ఎంత ముట్టినాయో అని చెప్పి చెప్తా ఉన్నాం. వీటన్నిటినీ ప్రజలు గమనించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఇది అక్రమ అరెస్టే, రాజకీయ కక్ష సాధింపుతోనే చేశారు. అది ప్రజలందరూ కూడా తెలిసింది. కార్యకర్తలందరూ కూడా
మొక్కవోని మనోధైర్యంతో 10 రోజులుగా పోరాడుతా ఉన్నారు. మా కార్యకర్తలే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా మరి మొన్న బెంజ్ సర్కిల్లో గాని, గుంటూరులో గాని, రాజమండ్రిలో గాని, ఇతర దేశాల్లో గాని, చెన్నైలో గాని, బెంగళూరులో కానీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలుపుతున్నందుకు వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ యొక్క ఆశీస్సులన్నీ కూడా మాకు, చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి అని చెప్పి మేము ఈ విధంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ కూడా కడిగిన ముత్యంలాగా చంద్రబాబు నాయుడు గారు బయటికి వస్తారు. ఏ వ్యవస్థల్ని మేనేజ్ చేసినా అది మీ తరం కాదు అని చెప్పి వైసీపీ తెలుసుకోవాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మంత్రులు ఏ ఆధారాలు లేకుండా వాళ్ళు అపనింద మోపుతా ఉన్నారు మా మీద. అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి, కొడాల నాని దగ్గర నుంచి, పేర్నేని నాని దగ్గర నుంచి, అసలు మీరేంటి, మీ బతుకులేంటి? రేపు అసలు మీరు ఒక్క చోటైనా గెలుస్తారా? మీ నియోజకవర్గంలో మీరు గెలుస్తారా? అసలు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఛాలెంజ్ చేస్తున్నా. మేము అడిగాం ఆల్రెడీ రోజాని అడిగాం, అంబటి గారిని అడిగాం, అందరినీ అడిగాం. ఏకంగా మా నాయకుడు లోకేష్ గారే అడిగారు, బహిరంగంగా చర్చకు మేము సిద్ధము, మీరు రండి, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద మీరు రండి అంటే తోక ముడుచుకొని వాళ్ళ అనుకూల మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ప్రజల మైండ్ సెట్ ఏదో మార్చాలి, చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు. మీరెంత, మీ బతికెంత, మీ స్థాయి ఎంత చెప్పండి. మీరు ఒక్క రోజా గురించే మీరు మాట్లాడితే, టూరిజం మంత్రిగా నువ్వు ఏమైనా సరే డెవలప్ చేసి ₹1 సంపద సృష్టించావా? పోర్టుల్లో వెళ్ళి ప్రజలు మునిగిపోయి చచ్చిపోతే ఆ కేసు ఏమైందో ఆలోచించావా? ఇంతవరకు ఆలోచించావా? ఎంతసేపు మింగడమే తప్ప నీ నియోజకవర్గంలోనే నువ్వు తవ్వుకొని మింగుతా, అక్రమ సంపాదన చేసుకుంటా నీ అన్నదమ్ములను అడ్డు పెట్టుకొని ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయి ఏంటి? ఒకప్పుడు మహానటి సావిత్రి గారు నటించినప్పుడు ఏ రకంగా ఉండేదో చూడండి. ఏ రకంగా ఆ రోజు సినిమాలు ఎంత ఇదిగా మరి హిట్ అయ్యాయో చూడండి. ఈ రోజు అదేం సినిమా, అది ఏదో ఉంది, సీతామహాలక్ష్మి ఏదో సినిమా ఉంది. ఆ సినిమాతో ఎక్స్పోజ్ చేసి ఆడపిల్లలు, ఉమెన్ పరువులు తీసి, మహిళలు పరువు తీసి ఎక్స్పోజింగ్ చేసుకుంటా బయటకు వచ్చి మీరేదో ఒక నటయ్యి ఈ రోజు లేని విషయాలు మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతాను. నిజం తెలుసుకొని మాట్లాడాలి. మేము ఈ ప్రూఫ్లతో సిద్ధమని చెప్పాం. నేను డే 1 నేను చెప్పాను, ఎవ్వరూ కూడా ముందుకు రాని పరిస్థితి. మరి ఎందుకు ఈ హడావిడి? ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారనేది వాస్తవం. మీ అందరి లెక్క సరి చేస్తారు.